జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ హరీష్ రావు హడావుడి చూస్తే బీఆర్ఎస్ ఓటమి కనిపిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. హరీష్ రావు మాత్రమే హడావుడిగా ఉంటే బీఆర్ఎస్ ఓటమికి గురవుతుందని విమర్శిస్తున్నారు. సొంత చెల్లిని మాగంటి చెల్లిని కేటీఆర్ మోసం చేశారని సీతక్క ఆరోపించారు. మాగంటి తల్లి చేసిన ఆవేదన చూస్తే కేటీఆర్ పార్టీయే కాదు వ్యక్తిగతంగా కూడా వంచారని తెలుస్తుందని మంత్రి సీతక్క చెప్పడం విశేషం. 91 ఏళ్ల వృద్ధురాలిని దృష్టిలో పెట్టకుండా మాగంటి తల్లిని అవమానపరచడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగంటి తల్లి ఆరోపణలపై కేసీఆర్ సముచితంగా సమాధానం చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. ఇవాళ నేను కేటీఆర్ గారిని ఒకటే మాట మాట్లాడుతున్నాను. అయ్యా, నీకు ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టడంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నెంబర్ 1 నువ్వే అనుకుంటా. ఎందుకంటే సొంత చెల్లిని సహించలేకపోయినా మాగంటి గారి తల్లిని కూడా ఇబ్బంది పెట్టినమని 90 ఏళ్ళ వయసున్నటువంటి ఒక తల్లి వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుందంటే నువ్వు ఎలాంటి ఘనాపాటివో, ఎంత మోసకారివో, ఎంత మరి దుర్మార్గునివో నీ చెల్లి మాటలలో మాగంటి గారి తల్లి మాటలలోనే బయటికి రావడం జరిగింది. ఇలా హరీష్ రావు గారు బయటకు వచ్చి మరి నిశ్శబ్ద విప్లవం అని అంటున్నారు. ఆ రోజు కూడా 2003 ఎన్నికలలో మాకు నిశ్శబ్ద విప్లవం ఉంది, మేము గెలుస్తున్నాం అంటే ఆ మాట నిన్ను నిండా ముంచింది. ఈరోజు నిశ్శబ్ద విప్లవం ఉంది, 1 సైడ్ మీకు ఎన్నికలు జరుగుతున్నాయి, 1 సైడ్ మేము గెలవబోతున్నామని బింకాలు మాట్లాడుతున్నావు కదా. మీ ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగింది, మీ తండ్రి చనిపోయిండు, నిన్ననే దినమైంది. ఈ రోజే వచ్చి అంత అడావుడిగా బయటకు వచ్చినామంటేనే మీ పార్టీలో మీలో ఎంత భయం ఉంది, ఓడిపోతున్నామనేటువంటి భయంతో నువ్వు వచ్చి అవాస్తవాలను మాట్లాడుతున్నావు. అందుకనే ఇవాళ భయం అనేది మీకు పట్టుకున్నది, ఓటమి భయం మీకు పట్టుకున్నది, ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడం మీకు పట్టుకున్నది. వికాసం కాదు, విధ్వంసం చేసిరు హైదరాబాద్ను, ఆ తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను విధ్వంసం చేసిరు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకుల